ఈరోజు వర్తమానం కొరకు బైబిల్ గ్రంథంలో నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను. అందరూ ఆ మాటలు గమనించండి, మీరు కూడా మనసులో చదువుకోండి. కాగా మేము ఆయనతో తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపను వ్యర్థము చేయకూడదు అనేటువంటి ఆ మాటను మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమతి ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది దేవుని కృప అని చెప్పాలి. మానవునికి దేవుడిచ్చేటువంటి అత్యంత విలువైన బహుమతి, బహుమానము ఏదైనా ఉన్నది అంటే అది దేవుని కృప. కానీ ఆ కృపను సరిగా ఉపయోగించకపోతే ఆ కృప ఏమవుతుందంటే వ్యర్థమవుతుంది. మనం పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఏమవుతారు? వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత చెడిపోతారు. ఒక వస్తువు మన దగ్గర ఉందండి, దాన్ని సరిగా వాడకుండా, దాన్ని సరిగా మనం శుభ్రం చేయకుండా అలాగనే ఉంచితే కొంతకాలం అయిన తర్వాత ఆ వస్తువు చెడిపోతుంది, వ్యర్థమైపోవటం అంటే పాడైపోవటం. దేవుడు ప్రతి వ్యక్తికి దేవుడు కృపనిచ్చాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే సంఘానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృపను సరిగ్గా మనం వాడకపోతే ఆ కృప ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది, పాడైపోతుంది. కృప మన అర్హత వల్ల కాదు, మన యోగ్యత వల్ల, లేకపోతే మన మంచితనాన్ని బట్టో, లేకపోతే మనము గొప్పవారమనో దేవుడు మన మీద కృప చూపట్లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా లభించింది. మన మంచి వాళ్ళం కాదు, ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా భూమి మీద మంచి వ్యక్తి కాదు. బైబిల్ చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద నరులలో ఏ ఒక్కడను మంచివాడు లేడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా కృపను మనకు పొందుకునేటట్లుగా, మనకు లభించేటట్లుగా దేవుడు చేశాడు. కృప ద్వారా మనం ఏమి పొందుకున్నామో తెలుసా? కృప యొక్క ఫలితం ఏంటంటే మానవుడు పాపములో ఉన్న మానవుడు మరణిస్తే నేరుగా నరకానికి వెళ్తాడు. అయితే దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇవ్వబడింది. ఆ కృప ఏంటంటే మనం పాపములోనే చచ్చిపోయి నరకానికి వెళ్ళకుండా దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి నా పాపము కొరకు మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి ఆ నేరానికి, ఆ పాపానికి ఏదైతే ఆ పరిణామం ఉందో దేవుడు ఆయన మీద, తన కుమారుడి మీద మోపి మనకు బదులుగా తన కుమారుడిని సిలువలో శిక్షించి రక్తము కార్చి ఆయన రక్తములో మనము కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి మనము ఈ లోకములో దేవుని పిల్లలుగా మనం బ్రతికి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి దేవుడు గొప్ప కృపను మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఒక మాటలో చెప్పాలంటే కృప మనకి ఏమిచ్చిందంటే రక్షణ ఇచ్చింది. ఏమిచ్చింది చెప్పండి? రక్షణ. కృప ద్వారా రక్షణ. దేవుని ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడి ఉన్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం కానీ మన వరం కాదు, మన గొప్పతనం కాదు, మన భాగ్యం కాదు, మనకున్న ధనము కాదు, లేకపోతే మనకున్న తెలివి జ్ఞానము ఏది కూడా కాదు. కేవలం మనం రక్షించబడింది దేవుని కృప ద్వారా మాత్రమే. ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడ్డాము. ఇప్పుడు కృప మనకి ఏమిచ్చిందంటే రక్షణ ఇచ్చింది. కృప క్షమాపణ కలుగజేసింది. కృప కొత్త జీవితాన్ని
దేవుడు మనకు అనుగ్రహించాడు. దేని ద్వారా ఇచ్చాడు? కృప ద్వారా మాత్రమే. కృప యొక్క ఫలితం ఏంటంటే, దేవుని కృప యొక్క ఫలితము రక్షణ, క్షమాపణ, కొత్త జీవితాన్ని ఇచ్చాం. మనందరము రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, ఎప్పుడైతే నీటి బాప్తీసం పొందుతామో మనము కొత్తగా జన్మించినటువంటి వ్యక్తులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కృప విషయంలో మన బాధ్యత ఏంటి? ఇప్పుడు కృప మనకు ఉచితంగా ఇవ్వబడింది. కృప మనకి ఏం మేలు చేసిందయ్యా అంటే, నరకానికి వెళ్ళవలసిన వారము జస్ట్ తప్పించబడ్డాం. మరణపు బాటలో మానవులు వెళ్తూ ఉంటే, ఈ బాట మంచిది కాదు, ఇదిగో మీ కొరకు ఒక బాట వేశాను, మీకు ఒక మార్గం తెరిచాను, ఈ మార్గంలో వెళ్తే మీరు నా రాజ్యంలో చేరతారు, ఈ మార్గంలో వెళ్తే మీరు నా రాజ్యంలో నా పిల్లలుగా ఉంటారని దేవుడు కృప ద్వారా రక్షణ అనే ఒక మార్గాన్ని, క్షమాపణను, కొత్త జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అయితే కృప విషయంలో మన బాధ్యత ఏమిటయ్యా అంటే, ఆయనతో కలిసి పని చేయటమే మన బాధ్యత. దేవుడు ఉచితంగా మనకు కృపనిచ్చాడు. కృప ద్వారా మనము రక్షణ పొందుకున్నాము, కృప ద్వారా మనము క్షమించబడ్డాము, కృప ద్వారా మనము కొత్త జీవితాన్ని పొందుకున్నాము. అయితే ఈ రక్షణ, క్షమాపణ, కొత్త జీవితాన్ని పొందుకున్నటువంటి మనము కృప పట్ల మన బాధ్యత ఏంటి అంటే, ఆయనతో కలిసి పని చేయడమే. ఎవరితో కలిసి పని చేయాలి? మనం దేవునితో కలిసి పని చేయాలి. దేవుడు ఒక్కడే తన రాజ్యం కొరకు పని చేయడు. దేవుడు తన రాజ్యం కొరకు తన కృప చేత రక్షించబడిన వారితో కలిసి ఆయన పని చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు మనకి. నిజంగా ఎందుకు పనికిరానటువంటి మనల్ని, మట్టి పురుగులము, నరమాతృలమైనటువంటి మనల్ని దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ ప్రజలు, ఈ సంఘము నా రక్తములో కడగబడిన వారు, నా ఉచితమైన కృపచేత రక్షించబడిన వారు, నా రాజ్య స్థాపన కొరకు, నా రాజ్య విస్తరణ కొరకు, నా మహిమ కొరకు నాతో పాటు కలిసి పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనతో దేవునికి ఏం కావాలంటే పార్ట్నర్షిప్ కావాలి. సార్, నేను కంపెనీలో పని చేస్తున్నాను, బంగారాజు గారు నాకు పార్ట్నర్షిప్ అంటే ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు ఆయన? ఊరికి ఇవ్వడు కదా. ఒకవేళ పిలిచి ఇచ్చారంటే నిజంగా కృపే, నిజంగా దయగలిగినట్టే. అట్లాంటిది దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు. దేవుని బిడ్డలారా, సృష్టిని సమస్తమును ఏమండి నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు, ఆయన కృప చేత రక్షించబడిన వారి పట్ల ఆయన ప్రణాళిక ఏంటి అంటే, ఇదిగో నీతో నాతో దేవుడు కలిసి పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో కలిసి మనం పని చేస్తున్నప్పుడు మనం ఎవరో చెప్పండి? మనము ఆయనకు సహకారులమే. ఈ రోజు నుంచి అనుకో, నేను దేవునికి సహకారిని అట్లని చెప్పేసి దేవుని వెనక్కి చేసి ముందుకు వెళ్ళటం కాదు. ఆయనతో సహకారులు ఎలా ఉంటారు? ఆయన వెనకాల ఉంటారు, ఆయన వెనకాతలో ఉంటారు. ఒక వ్యక్తికి సహకారిగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమండి, ఆ వ్యక్తి వెనకాతలో ఉండి ఆ వ్యక్తికి సపోర్టుగా, ఆ వ్యక్తికి సహాయం చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు దేవునికి నేను సహకారులము. ఏ విషయంలో సహకారులం అంటే, ఇతరులను రక్షించబడటానికి సహకారులం. ఏ విషయంలో సహకారులం అంటే ఏమండి, ఒక వ్యక్తి తప్పిపోకుండా దేవునిలో నిరంతరము ముందుకు సాగటానికి ఆయనకు నేను సహకారులమై ఉన్నాము. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆదుకోవటానికి దేవునికి నేను సహకారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఈ మాట మర్చిపోవద్దు. నేను దేవునికి సహకారిని, నేను దేవునికి సహకారుడును. ఇదిగో మా సంఘము దేవునికి సహకారము. దేవునికి మనము సహకారం అంటే
ఆయనకు సహాయం చేయటానికి మనం ఎంత టోలమంటే అనుకోవద్దు. ఆయనకు సహాయం చేయటానికి శక్తి విషయంలో కాదు, ఆయనకు సహాయం చేయటానికి ఆయన నిన్ను కోరుకుంటున్నాడంటే ఆయన శక్తి తక్కువైందని కాదు, ఆయన శక్తిలో నిన్ను కూడా పాలు పంపులు చేయాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క బలము, ఆ లోతు నీవు కూడా పొందుకొని అందులో నీవు కూడా ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప విషయంలో మన బాధ్యత ఏంటంటే ఆయనతో కలిసి పని చేయటమే మన బాధ్యత. దేవుడు ఒక్కడ పని చేయడు, మనము ఆయనకు సహకారులము. దేవునితో కలిసి పని చేయటానికి ఏం కావాలో తెలుసా? నీవు దేవునితో కలిసి పని చేయాలంటే ఎట్లా పడితే అట్లా ఉండి పని చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఈ ఫ్యాక్టరీలో కొంతమంది పని చేస్తున్నారు, వందలలో వేలల్లో కావచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తే ఆ మేనేజ్మెంట్ ఒప్పుకోరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా పని చేయాలి? వాళ్ళకి, మేనేజ్మెంట్కి ఇష్టం వచ్చినట్లుగా పని చేయాలి. వర్కరు లేకపోతే స్టాఫ్ లేకపోతే ఎంప్లాయీ నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానండి, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఇందులో పని చేస్తానంటే నువ్వు వద్దురా నాయన తట్టపడి చదువుకొని వెళ్ళిపో ఉంటారు. అవునా కాదా? మరి దేవుని పనిలో నీవు ఆయనతో కలిసి పని చేయాలంటే ఒక వ్యక్తికి ఏముండాలంటే విధేయత ఉండాలి. విధేయత ఉన్న వ్యక్తులు మాత్రమే దేవునికి సహకారులుగా ఉండగలుగుతారు. విధేయత ఉన్న వ్యక్తులు మాత్రమే దేవునితో కలిసి పని చేయగలుగుతారు. దేవుడు కూడా వారితో కలిసిపోతాడు. రెండవది, దేవునితో కలిసి పని చేయడానికి విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఒకటి విధేయత ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి, మూడవది ఏముండాలంటే సమర్పణ ఉండాలి, డెడికేషన్. విధేయత, విశ్వాసము, సమర్పణ, ఇవి మూడు లేకుండా దేవునితో కలిసి ఒక వ్యక్తి పని చేయలేడు. దేవునికి ఒక వ్యక్తి సహకారిగా ఉండలేడు. కృప ద్వారా ఉచితముగా రక్షించబడిన వ్యక్తులకు, కృప ద్వారా క్షమాపణ పొందుకున్న వ్యక్తులకు, కృప ద్వారా కొత్త జీవితాన్ని ఆస్వాదించుకున్న వ్యక్తులకు ఏముండాలంటే విధేయత, విశ్వాసము, సమర్పణ. ఇవి మూడు ఒక గుండెకాయ లాంటివి అన్నమాట. ఇవి మూడు ఉంటే నీవు దేవునితో కలిసి పని చేయగలవు, ఆయన నీతో కలిసి పని చేస్తాడు, నీవు దేవునికి సహకారిగా ఉండగలవు, నీ సహకారాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు ఆయన రాజ్యంలో. కొంతమంది మనలో విధేయత ఉండదు, విశ్వాసం ఉండదు, సమర్పణ ఉండదు. కానీ దేవుని పనికి నేను సహకరిస్తానండి. దేవుని పనికి సహకరించే వ్యక్తులు, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులకి విశ్వాసము, విధేయత, సమర్పణ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృప విషయంలో మన బాధ్యత ఏంటంటే ఆయనతో కలిసి పని చేయటమే. ఆయనతో కలిసి పని చేయాలంటే నీకు విధేయత, విశ్వాసము, సమర్పణ ఉండాలి. ఈ విధేయత, సమర్పణ, విశ్వాసం ఉంటే దేవుడు పని చేస్తాడు, మనం స్పందించాలి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడేమో పని చేస్తాడు. ఆయన పని చేసినప్పుడు స్పందించేది ఎవరు? కృప ద్వారా ఉచితముగా రక్షించబడిన వారు, కృప ద్వారా ఉచితముగా క్షమాపణ పొందుకున్నవారు, కృప ద్వారా ఉచితముగా కొత్త జీవితాన్ని స్వాధీనం చేసుకున్న వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందించే వ్యక్తులు ఎవరంటే మళ్ళీ విధేయత, విశ్వాసము, సమర్పణ కలిగిన వాళ్ళు మాత్రమే స్పందించగలుగుతారు. కాబట్టి దేవుడు పని చేస్తాడు, మనము స్పందించాలి. అయితే ఇప్పుడు పౌలు ఏమంటుండంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘముతో, మీరు పొందిన దేవుని కృప ఏదైతే ఉందో ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు, ఆ కృపను పోగొట్టుకోవద్దు, ఆ కృపను మీరు పాడు చేసుకోవద్దు. మనం కొంతమంది చెప్తాను, ఎందుకురా జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఎందుకు నీ లైఫ్ని పాడు చేసుకుంటావు, ఎందుకు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు,
ఎందుకు నీ పిల్లల జీవితాన్ని వ్యర్థం చేసుకుంటామని చెప్తుంటాం కదా. పౌలు కూడా సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి ఏమని హెచ్చరిస్తున్నాడు ప్రేమపూర్వకంగా అంటే, ఇదిగో కొరింథీ సంఘ బిడ్డలారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని కృపను వ్యర్థం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాయన వ్యర్థం చేస్తున్నావు అని అంటాం, కానీ వ్యర్థం చెయ్యని దగ్గరికి వెళ్ళి వ్యర్థం చేస్తున్నావు అని అనం. పాడైపోతున్న వాడిని చూసి ఎందుకు పాడైపోతున్నావు అని అడుగుతాం. ఈ యొక్క కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడంటే ఆ సంఘము దేవుని కృపను వ్యర్థం చేస్తూ ఉంది. దేవుని కృపను వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. దైవజనుడు వచ్చి, అయ్యయ్యో మీరు ఇంత కృపను పొందారు, ఇంతగా మీరు దేవుని చేత ప్రేమించబడ్డారు, ఇంతగా మీరు దేవుని కృపను పొందుకున్నారు, ఎందుకు మీరు ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నారు అని పౌలు అంటున్నాడు. ఇంతకీ కృప వ్యర్థం చేయడం అంటే ఏమిటి? కృపను వ్యర్థం చేయడం అంటే ఏంటి? చెప్పండి ఎవరన్నా. కృపను వ్యర్థం చేయడం అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు మీ ఆలోచనలో? దేవుని కృపను వ్యర్థం చేయటం అంటే ఏంటి? దేవుని కృప వ్యర్థమైపోవటం అంటే ఏమిటి? నేను కొన్ని విషయాలు చెప్తా. దేవుని కృపను వ్యర్థం చేయటం అంటే కృపను పొందిన మార్పు లేకుండా జీవించటం. ఏం పొందినా? దేవుని కృపను పొందినప్పటికీ మార్పు లేకుండా జీవించటమే కృపను వ్యర్థం చేయటం. ఇప్పుడు కొరింథీ సంఘము దేవుని కృపను పొందుకుంది. కృప అంటే ఏంటి? దేవుని ఉచితమైన కృప ద్వారా ఏమొచ్చింది? మనకి రక్షణ వచ్చింది. దేవుడు మన పాపాలన్నిటిని క్షమించి తన రక్తంలో కడిగాడు. కొరింథీ సంఘము దేవుని కృపను పొందుకుంది, పాప క్షమాపణ పొందుకున్నారు. వాళ్ళు దేవుని బిడ్డలారా కొత్త జీవితాన్ని పొందారు. పొందిన వాళ్ళు మళ్ళీ కృపను వ్యర్థం చేసుకుంటున్నారంటే కృప పొందిన మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నారు. గత వారాలలో మీకు చెప్పాను, కొరింథీ సంఘంలో అసూయ, కొరింథీ సంఘంలో కలహాలు, కొరింథీ సంఘంలో గొడవలు, కొరింథీ సంఘంలో లేనిపోని మాటలు పుట్టించటము, కొరింథీ సంఘంలో విభేదాలు, కొరింథీ సంఘంలో హెచ్చు తగ్గులు, కొరింథీ సంఘంలో నువ్వంటే నేనంటే నువ్వు, కొరింథీ సంఘంలో ఈయన మా అయ్యగారంటే ఈయన, మా అయ్యగారంటే ఈయన, నువ్వెంత నేనెంత, ఇవన్నీ మళ్ళీ కృపను వ్యర్థం చేస్తున్నారు. అంటే ఒకసారి రక్షించబడిన తర్వాత దేవుడు కృపనిచ్చాడు, కృప ద్వారా నీకు రక్షణ వచ్చింది, కృప ద్వారా నీకు పాప క్షమాపణ వచ్చింది, కృప ద్వారా నీకు కొత్త జీవితం వచ్చింది. మళ్ళా నీవు పాపములో పడిపోతే ఆ కృపను వ్యర్థం చేస్తున్నట్టు, వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృపను వ్యర్థం చేయటం అంటే కృపను పొందిన మార్పు లేకుండా జీవించటం, పాపములో కొనసాగటం, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయటం, ఆలస్యం చేయటం, తర్వాత మారుతాను తర్వాత చూద్దాం అనటం, అదే దేవుని కృపను వ్యర్థం చేయటం. దేవుని కృప వ్యర్థం చేస్తున్నారు చాలామంది. కొరింథీ సంఘము దేవుని కృపను వ్యర్థం చేస్తుంది కాబట్టి పౌలు వెళ్ళి మీరు దేవుని కృపను, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేయొద్దు. ఏం పొందారు దేవుని కృపని? దేవుని కృప ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారు? రక్షణ పొందారు, పాప క్షమాపణ పొందారు, కొత్త జీవితాన్ని పొందుకున్నారు. ఇవన్నీ పొంది కూడా మళ్ళీ అసూయలు, కలహాలు, భేదాలు, గొడవలు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే నువ్వు. కొరింథీ సంఘంలోనే కదా వ్యభిచారం గురించి మాట్లాడింది, కొరింథీ సంఘంలోనే కదా ఒకడు తన తల్లి మంచం ఎక్కడని మాట్లాడింది. ఇవన్నీ ఉన్నాయి. అరే మీరు దేవుని కృపను పొందుకున్నారు కదరా బాబు, ఎందుకు దాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు? రక్షణ పొందారు కదా, పాప క్షమాపణ పొందారు కదా, కొత్త జీవితాన్ని పొందారు కదా, మళ్ళీ మీరు ఎందుకు లోకంలో కలుస్తున్నారు? దేవుని కృప వ్యర్థం అవటం అంటే ఒక వ్యక్తి లోకంలో కలవటమే. దేవుని కృప వ్యర్థమైపోతుంది. మనలో చాలా మంది రక్షణ పొందిన, దేవుని కృపను పొందుకున్న ఆ కృపను వ్యర్థం చేస్తున్నారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ
తాగుడుకు బానిసైపోతున్నారు, మళ్ళీ లోకానుసారమైన పద్ధతులకు బానిసైపోతున్నారు. దేవుని కృపను వ్యర్థము చెయ్యకూడదు. దేవుని కృపను వ్యర్థం చేస్తే చాలా పరిణామాలు ఉంటాయి. దేవుని కృపను కొంతమందికి దేవుడు పాత నిబంధనలో ఇచ్చాడు, వాళ్ళు వ్యర్థం చేసుకున్నారు. ఉదాహరణకి సౌలును చూడండి. సౌలు గాడిదలు కాసుకునేవాడు. ఎవరండి? సౌలు గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు పోయినని వెతుకుతూ ఊరు వెతుకుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు వెతకటానికి. ఆ పని అన్నాడు, ఇక్కడ ఎవరో దీర్ఘదర్శి ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు తెలిసిపోదు చెప్తాడని చెప్పగానే గాడిదలు వెతుకుతూ వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుడిచ్చిన కృప అంటే తెలుసా? రాజుగా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఒక గాడిదలు కాసుకునే వాడికి దేవుడు తన కృపని ఎంతగా హెచ్చించాడంటే, ఒక రాజుగా అభిషేకిస్తే దేవుని మాట వినకుండా ఆ కృపను చేతులార వ్యర్థం చేసుకున్నాడు. ఏమైంది? చివరికి రాజ్యం పోయింది, సింహాసనం పోయింది, కిరీటం పోయింది, శత్రువు చేతిలో సంహరించబడే పరిస్థితి వచ్చింది. దావీదుకు కూడా దేవుడు కృపనిచ్చాడు. ఏ కృపనిచ్చాడు? గొర్రెలు కాచుకునేవాడు గొర్రెల తొట్టిలో ఉన్నటువంటి దావీదును పిలిచి రాజుగా చేస్తే కృపను వ్యర్థం చేసుకున్నాడు, బెత్షెబాతో పాపం చేయడం ద్వారా. అయితే దావీదు కృపను వ్యర్థం చేసుకున్నప్పటికీ నాతాననే ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని పంపించి హెచ్చరించాడు. కృప వ్యర్థమైపోయిందని దావీదు ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. అయ్యో, నేను పొందిన కృప వ్యర్థం చేశానే, అయ్యా నీవు ఇచ్చావు కృప, ఆ కృప నేను వ్యర్థం చేసుకున్నాను, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాను, పాపము జరిగిపోయింది, నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని తట్టు తిరిగితే మళ్ళీ దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఏ కృపనిచ్చాడు? శాశ్వతమైన కృపను దేవుడిచ్చాడు. ఏంటి ఆ శాశ్వతమైన కృప? దావీదు సింహాసనం సౌలు దగ్గర నుంచి తీసివేయబడినట్లుగా తీసివేయబడలేదు. సౌలు దగ్గర నుంచి రాజ్యము తీయబడినట్లుగా తీసివేయబడలేదు. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ కృపను మనము వ్యర్థం చేసుకోవద్దు. కృప మనకు రక్షణ ఇచ్చింది, కృప మనకు పాప క్షమాపణ ఇచ్చింది, కృప మనకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఎంత పరిణామం ఉంటుందంటే, కొంతమంది జీవితాలు మన ముందు సాక్షిగా ఉన్నాయి. కృపను ఎంత మాత్రం కూడా మనము వ్యర్థం చేసుకోవద్దు. నోహాబు కాలములో దేవుడు తన కృపను ప్రకటించాడు ప్రజలకి, తన కృపను వెల్లడింపజేశాడు ప్రజలకి. నోహాబు మాత్రము కృపను పొందుకున్నాడు. కృపను పొందుకున్నటువంటి ఆయన కృపను వ్యర్థం చేసుకోలేదు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారము ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలో ప్రవేశించాడు. దేవుని కృపను విన్నవాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు అప్పటికి, కానీ వాళ్ళు వ్యర్థం చేసుకున్నారు, జలప్రలయంలో సమాధి చేయబడ్డారు. నేనంటాను, దేవుని కృపను మనం ఎన్నటికి కూడా వ్యర్థం చేసుకోవద్దు. పాపము వలన జీతము మరణము, పాపము ద్వారా నరకమే. అటువంటి మనల్ని దేవుడు పిలిచి తన ఉచితమైన కృపను మన పాపానికి మనం ప్రాయశ్చిత్తం మనం చేయకుండానే దేవుడే మన పక్షంగా దేవుడు చేసి మన పాపాలు క్షమించి తన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ఈ పాపపు వస్త్రాన్ని తీసివేసి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని దేవుడు తొడిగించి దేవుడు మనల్ని తన కృప చేత భద్రపరిచి సంఘంలో పెడితే మళ్ళీ ఎందుకు కృపను వ్యర్థం చేసుకోవటం? ఎందుకండి వ్యర్థం చేసుకోవటం? ఆదాము వాళ్ళు దేవుని కృపను వ్యర్థం చేసుకున్నారు. దానివల్ల ఏమైంది? ఏదైనా వనములో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. కాబట్టి దేవుని కృపను ఎంత మాత్రం కూడా నేను వ్యర్థం చేసుకోవద్దు. ఒకవేళ దావీదుల వలె 1-2 సార్లు వ్యర్థం చేసుకునే సందర్భాలు వచ్చి ఉంటే దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నీ కృపను నేను వ్యర్థం చేసుకోకూడదు, కృప ద్వారా రక్షణ వచ్చింది, నువ్వు కృపను వ్యర్థం చేస్తున్నావు అంటే రక్షణ పోగొట్టుకుంటున్నావు అని అర్థం. కృపను వ్యర్థం చేసుకుంటున్నావు అంటే పాప క్షమాపణ మరలా నువ్వు పోగొట్టుకుంటున్నావు అని అర్థం. కృపను వ్యర్థం చేసుకుంటున్నావు అంటే క్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్న నూతన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు.
దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ కృప ఏంటంటే రక్షణే, ఆ కృప ఏంటంటే పాప క్షమాపణే, ఆ కృప ఏంటంటే కొత్త జీవితమే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కృపను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యమైన విత్తనాలు చల్లుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరవాలి. నీ హృదయమనే పొలంలో పడితేనే ఆ విత్తనం ఫలిస్తుంది. చాలామంది ఆ కృపను వ్యర్థం చేసుకొని వాక్యమనే విత్తనము వాళ్ళ హృదయంలోకి వెళ్లకుండా కఠినపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మరి కృపను సద్వినియోగం చేసుకోవడం ఎలా? నేను కృపను వ్యర్థం చేసుకోకుండా కృపను సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈరోజే మనం స్పందించాలి. ఏ రోజు? ఈరోజే స్పందించాలి. నేను రేపు మారుతానండి, వచ్చే నెల మారుతానండి, వచ్చే సంవత్సరం మారుతానండి, వచ్చే వారం మందు మానేస్తానండి, వచ్చే వారం ఖైనీ ప్యాకెట్లు తింటాం ఆపుతానండి, వచ్చే వారం నేను తగాదాలు పెట్టడం మానేస్తానండి, వచ్చే వారం నేను అది చేస్తాను ఇది చేస్తాను కాదు. బైబిల్ ఏం చెప్తుంది? రేపటి దినం నీది కాదు. మనం ఎప్పటి వారము? నిన్నటి వారమే. ఈరోజు కృప మనం బ్రతికించింది. ఆ కృపను నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. ఆ కృపను నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే ఈరోజే స్పందించాలి. ఇక నేను మారుతాను అయ్యా, నా జీవితాన్ని అప్పగిస్తాను, నాకున్న అలవాట్లను నేను మానుకుంటాను, నాకున్న దుర్వ్యసనాల నుంచి నేను వదులుకుంటాను ప్రభువా. ఈ రోజు నుంచి నాయన నేను మారుతాను, నాకున్న స్వభావాన్ని విడిచిపెడతాను, నాకున్న చెడ్డ తలంపులు వదిలిపెడతాను. ఇదిగో నాకున్నది నీకు నచ్చనిది ప్రభువా, నీతో కలిసి నేను పని చేయకుండా నాకు ఏది అడ్డుపడుతుందో, నేను నీలో కలవకుండా నువ్వు నాలోనికి రాకుండా ఏది అడ్డుగా ఉందో దాన్ని విడిచిపెడతాను ప్రభువా అని ఈరోజే స్పందించాలి. తర్వాత పశ్చాత్తాపముతో జీవితాన్ని మార్చుకోవాలి. దేనితో? దావీదు దగ్గరికి నాతాను వచ్చి నువ్వు తప్పు చేసావు, పాపం చేసావని, ఏమండి ఆ కృపను వ్యర్థం చేసుకున్నావు అని నాతాను వచ్చి చెప్పినప్పుడు నువ్వేంద్రే నాకు చెప్పేది అని అన్నాడా? నువ్వు బాబు చెప్పొచ్చావులే, తర్వాత మారుతావు పో, నాకేం చేయాలో నాకు తెలుసు, నేను రాజుని. ఆ బెత్షెబాని ఏం చేయాలనో, ఆ చచ్చిపోయినటువంటి ఆ యొక్క హత్య విషయంలో ఏం చేయాలనో దేవుడు నీకు చెప్తే చెప్పాడులే అని తిరగబడ్డా? మనం ఎందుకు తిరగబడుతున్నాం చెప్పండి? ఎందుకు తిరుగుబాటు? ఎందుకు తిరుగుబాటు అంటే పూర్తిగా మా ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి. పూర్తిగా ఆత్మనేత్రాలు మూసుకుపోయినోడే తిరగబడతాడు. ఆత్మనేత్రాలు కొత్త గొప్ప తెరుచుకున్నవాడు, వాడిలోకి వాక్యం వెళ్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు చెందుతాడు. దావీదు దగ్గరికి వ్యర్థమైపోయింది కృపని ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో, ఎదురుదాడి చేయలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు, కుప్ప కూలిపోయాడు మనిషి. చెప్పిన ఆ క్షణమే స్పందించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడో ఆ రోజే దేవుని బిడ్డలారా పశ్చాత్తాపముతో జీవితాన్ని మార్చుకున్నాడా లేదా దావీదు? చెప్పాలా? మార్చుకున్నాడు. మళ్ళీ అట్లాంటి పనులకు వెళ్ళాడా? మళ్ళీ తన జీవితంలో ఎక్కడ కానీ ఏమండి పాపము జరిగినట్లుగా మనం చదవగలమా, చూడగలమా? లేదు. ఎందుకంటే కృప వ్యర్థమైపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. దేవుడు నీకు కృపనిచ్చాడు, నాకు కృపనిచ్చినాడు, ఎవరికి వారికే దేవుడు కృపనిచ్చినాడు. ఆ కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. ఆ కృపను నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే ఈరోజే స్పందించాలి. పశ్చాత్తాపముతో జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని చిత్తానికి లోబడాలి. పరిశుద్ధతలో నువ్వు ఎదగటానికి ఇష్టపడాలి. అందుకే నేను చూడండి, వాక్యంలో చూడండి, ఎబ్రీ పత్రిక 3:12 ఉంటుంది అనుకుంటా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, చూడండి, జీవము గల దేవుణ్ణి విడిచిపోయేటట్టు చేసేది విశ్వాసము లేని దుష్ట హృదయం అట. మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎవరి శబ్దం విన్నప్పుడు? ఎవరి శబ్దం అండి?
ఎట్లా వినపడుతుంది నీకు దేవుని శబ్దం? నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు ఆయన శబ్దం వినపడుతుంది, వాక్యం వింటున్నప్పుడు ఆయన శబ్దం వినపడుతుంది. నేనేమంటానంటే కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఇక్కడ అంటున్నాడు కఠినపరచుకోవద్దు. దేవుని యొక్క నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను కనుక. కొన్నిసార్లు ఉన్న మాట అన్నప్పుడు కోపం వస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడు నేను మాట్లాడే అన్నీ ఉన్న మాటలే. కోపం వస్తూనే ఉంటుంది. కోపం వచ్చినా నువ్వేం చేయకూడదు? హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుద్ది? అంతే. నువ్వు కోపడటం వల్ల దేవునికి ఏం కాదు, చెప్పిన దైవ సేవకునికి ఏం కాదు, ఎవరికి నష్టం? నీకే. ఏదైనా ఒక రాంగ్ రూట్లో పెడుతున్నప్పుడు ఇది తప్పని దేవుడు హెచ్చరించిన, ఒకవేళ సేవకుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా దాన్ని నువ్వు తిరస్కరించకూడదు, ఒప్పుకోవాలి వెంటనే. అవునయ్యా ఇది కరెక్టే. ఒకవేళ ఆ మాట వచ్చినప్పుడు నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. అవును, ఇది నేను ఇలా ఉన్నాను కదా, ఇది నేను మార్చుకుంటే మంచిది, నా జీవితంలో ఉండకూడదని స్పందించాలి. కృపను సద్వినియోగము చేసుకోవడం ఎప్పుడో తెలుసా? ఈరోజే స్పందించాలి. మారు మనసుతో పశ్చాత్తాపం చెంది జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని చిత్తానికి లోబడాలి. పరిశుద్ధతలో నువ్వు ఎదగాలి. కాబట్టి దైవజనుడు పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, కొరింథీ సంఘ బిడ్డలారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఈ వాక్యము మనందరికీ దేవుడు కృపనిచ్చాడు. రక్షణ, క్షమాపణ, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని పాడు చేసుకోవద్దు. కృప వ్యర్థం అయిపోతే సౌలు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమైపోయాడో కృప వ్యర్థం అయిపోతే దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు వారి జీవితంలో కృపను వ్యర్థం చేసుకొని కృపకు ఎదురు తిరిగిన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారు. నేను అదేంటంటే కృపను వ్యర్థం చేసుకోకుండా నువ్వు కృపను కాపాడుకుంటే నీ అంత ఇక ఆశీర్వదించబడిన వ్యక్తి భూమి మీద ఇంకొకడు ఉండనివాడు. కృపను కాపాడుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. కృపను కాపాడుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా సాధన చేయాలి. కృప కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి మనందరం కూడా దేవుని కృపను వ్యర్థము చేసుకోకుండా ఆ కృపను కాపాడుకునే దిశగా మన భక్తిని ముందుకు నడిపించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.